ఢిల్లీ బీసీ గర్జనలో విజయశాంతి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎలా కొట్లాడో ఎలా త్యాగాలు చేసాం, ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ కాదా? అదే విధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని 42% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఇవాళ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్ కల్పించారు, పాస్ అయింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా పట్టు పడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఊరు పట్టు పట్టండి, బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ అంత తేలిగ్గా రాలి, ఎంత కష్టపడి సాధించాం. సో బీసీలు అన్నది మన భారతదేశంలో వెన్నెముక లాంటి వాళ్ళు. మీకు న్యాయం జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగనట్టు. కాబట్టి గట్టి కొట్లాడదాం, మన బీసీలకి న్యాయం జరిగేటట్టు 40% రిజర్వేషన్ కల్పించేటట్టు అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మా బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి అక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకుని తర్వాత తీసుకుంటా. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అక్క గారు. ఇప్పుడు రామగుండం శాసనసభ్యులు మకన్ సింగ్ రామ్ ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. బీసీల ఐక్యత నరేంద్ర మోడీకి వినపడాలా వద్దా? వినపడాలన్నందుకు గట్టిగా పీకిలి జై బీసీ, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ. నేటి కార్యక్రమం మనం చాలా సార్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, కానీ ఈ ధర్నాలో ఉన్న ఉత్సాహం ఇదివరకు ఎన్నడూ కూడా చూడలేదు. కారణం ఒకటి ఉన్నది. ఒకటేంటంటే ఉత్సాహంతో ఇంత దూరం రావటమే కాదు, ఇన్ని రకాల మంది మన కోసం మాట్లాడుతున్నారు. అది ఇలా చాలా గొప్ప విషయం. నేను సమయం లేదు కాబట్టి, భారత రాజ్యాంగం రాసేటప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజ్యాంగం ఏం చేయాలి, దేనికోసం రాయాలి. అంబేద్కర్ కూడా ఇదే విషయాలు ఆలోచిస్తా ఉన్నాడు. అప్పటికి ఏమన్నారంటే, భారతదేశంలో కులాల దొంతరల వల్ల మనుషులు అణిచివేతకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ అణిచివేతను రూపమాపి సమానంగా బతికే కొత్త సమాజాన్ని నిర్మించాలి. ఆ రాజ్యాంగం యొక్క లక్ష్యాల అమలుకు ఇన్ని సంవత్సరాలు పడుతున్నాయి. మనకు సామాజిక జీవితంలో భాగం, ఆర్థిక రంగంలో అవకాశం, రాజకీయ రంగంలో ప్రవేశం, ఇవి దొరకటానికి ఇంత తనలాడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించడమే కాదు, సామాజిక ఆర్థిక వాస్తవాల ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో బిల్లును తయారు చేసింది. బిల్లు తయారు చేసింది కదా, మళ్ళీ ఢిల్లీ దాకెందుకు అని అనుమానం మనందరికీ ఉంటుంది. హైదరాబాద్ పోయినాక కూడా మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ రిజర్వేషన్ బిల్లు నిలబడాలి అంటే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. లేకపోతే 50% దాటింది మీ రిజర్వేషన్లను కొట్టేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు 50% దాటుతున్నది 42% వల్ల. కాబట్టి దాన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేయడానికి ఇక్కడి దాకా రావటం జరిగింది. మోడీ గారు సెన్సస్ కే ఒప్పుకోలేదు, బీసీల జనాభా కులగణన చేయటానికి అంగీకరించలేదు. మరి మన రిజర్వేషన్ పెంచడానికి అంగీకరిస్తాడా అనేది మన అందరికీ అనుమానం ఉంది. కాబట్టే ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినాం. బంధు బలగాలందరినీ కూడా తీసుకొచ్చి మాకింత బలం ఉంది, చూడండి, ఆమోదించండి, న్యాయం చేయండి అని కోరటానికి ఇవాళ ఇక్కడి దాకా చేరి వచ్చినాం. తెలంగాణలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఇవాళందరూ ఇక్కడి వేదిక మీద నిలబడి కనబడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను కేంద్రం ముందు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని మనకు న్యాయం చేస్తుందని ఆశపడుతున్నాం. ఆశ వమ్ము చేయరని మోడీ గారు మా కోరికను అర్థం చేసుకున్నారు కదా జంతర్ మంతర్ దగ్గర, దాన్ని వెంటనే పరిపూర్తి చేయాలని మీ అందరి తరఫున నేను వారిని కూడా కోరుతున్నా. తప్పకుండా మన ఆకాంక్ష నెరవేరుస్తారనేటువంటి ఆశతోనే మనం పోతున్నాం. ఒకవేళ నెరవేరలేదు, మనకు తువ్వ ఎరకలేదా తెచ్చుకున్నాడు ఎట్లనో
తెలిసినటువంటి వాళ్ళమే. కాబట్టి తప్పకుండా న్యాయాన్ని సాధించుకోగలమనే విశ్వాసంతో ఇవాళ చూసిన తర్వాత ఇంకా ధైర్యంతో మనందరం కూడా ఉండాలని కోరుతూ తప్పనిసరిగా సాధించి తీరుతాం, న్యాయాన్ని పొందుతాం, మన వాటాను మనం దక్కించుకోగలుగుతాం. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ల తరుణంలో ఆ కళను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేద్దాం.